పొంచి ఉంది స్మార్ట్ మీటర్ల గండం, ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు. అయిందా? కేసీఆర్ మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు. యూపీలో ఆల్రెడీ నడుస్తుంది. ఆడ బండకేసి కొట్టిరు, ఆడ లొల్లీలు అయితేనే ఉన్నాయి, ఆడ రోజు ఉద్యమాలు అయితేనే ఉన్నాయి. ప్రీపెయిడ్ మీటర్లు అంటే ఏంటి ఎరకనా? నువ్వు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లు, ఇప్పుడు నీ ఇంట్లో కరెంటు బిల్లు కడుతున్నావు కదా, ఎప్పుడు వాడుకున్నాక కడుతున్నావు, ఈ నెల వాడిన తర్వాత వచ్చే నెల కడుతున్నావు. కానీ మొబైల్ ఫోన్లో నువ్వు రీఛార్జ్ ఎట్లా చేసుకుంటావో, మొబైల్ ఫోన్లో రీఛార్జ్ కూపన్ ఎట్లా ఎంటర్ చేసుకుంటావో అట్లా ముందే మీటర్ల రీఛార్జ్ చేసుకొని కరెంటు వాడుకునే కాడికి తీసుకొచ్చారు. చూడు, ఇక కేంద్రం బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి కేసీఆర్ మొత్తుకున్నాడు, విన్నారా? దాంతోపాటు ఇగో ఇక్కడ మీటర్లకి మొదలే ప్రీపెయిడ్ రీఛార్జులు చేసుకోవాలన్నట మనం. ఇది కథ ఏడదాకా తీసుకొచ్చారు. చూడు, ఇక గృహ వినియోగదారులకు బిల్లుల మోత తప్పదని భయాలు. మొబైల్ మాదిరిగా ముందే రీఛార్జ్ లేదంటే కరెంటు బంద్, కథం. సిగ్గుకు లేదా అవసరానికి చచ్చినట్టు ముందే రీఛార్జ్ చేసుకుంటారు. ఇది ఎరక వాళ్ళకి తెలుసు. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఎట్లా తయారు చేస్తారంటే అవసరమయ్యి దాన్ని మొత్తం ఇక సంపూర్ణంగా దానిపైన ఆధారపడేదాకా తయారు చేసి అది లేకపోతే బతకలేరన్నప్పుడు దానికి ఇష్టం ఉన్నట్టు ఛార్జ్ చేసేస్తారు, ఇష్టం ఉన్నట్టు కథలు పడతారు. ఇలా మీరు ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ ఎక్కడన్నా మీరు రీఛార్జులు కానీ బిల్స్ పేమెంట్స్ కానీ మీరు చూడండి, స్టార్టింగ్లో మొత్తం ఫ్రీ పెట్టారు. ఇలా నువ్వు టోల్ గేట్ దాటాలంటే ఫాస్టాగ్లో రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి అమౌంట్ కూడా ఒక 200 రీఛార్జ్ చేస్తే 3 రూపాయలు కట్ అయిపోతాయి. ఒక్కని దగ్గర 200కు 3 రూపాయలు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాలో ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లల్లా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు రీఛార్జ్లు అవుతున్నాయి, దాంట్లో ఎంత కమిషన్ దొబ్బుతున్నారు అనేది చూసుకోరు. అలవాటు అయ్యేదాకా ఒక లెక్క, అలవాటు అయినాక ఒక లెక్క. ఇక్కడ బిల్లుల్లో పారదర్శకత కోసమేనని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమో బిల్లుల్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కోసం అని వాళ్ళు అంటారు. ప్రజలపై భారం పడుతుందని తెలంగాణ సర్కార్ ఆందోళన. యూపీలో ఇప్పటికే అమలు, అక్కడ గృహ వినియోగదారుల గగ్గోలు, చచ్చిపోతున్నారు ఆల్రెడీ. ఇగో స్మార్ట్ మీటర్లు పీకేసి ధ్వంసం చేస్తూ ఆందోళనలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక అయిందా? ఇప్పుడు చూడు, ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన. ఇగో చేతిలోని ఫోన్కు రీఛార్జ్ చేసుకుంటే త్వరలో మన ఇంట్లో కరెంటు కోసం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పనిలో పడి సమయానికి రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోయారో గుడ్డి దీపమో కొవ్వొత్తో వెలిగించుకోవాల్సిందే. విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గృహ సాగు తాగునీటి పథకాల్లో తప్పనిసరిగా మీటర్లు బిగించాలని మార్చి 26న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజెట్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరా సేవలను మెరుగుపరచడం, బిల్డింగ్లో పారదర్శకత, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడం ఈ నిర్ణయం మేరకు లక్ష్యం అని చెప్తుంది. లక్ష్యం గది లక్ష్యం ఉంటుందా? అది మీరు విద్యుత్ రంగ సంస్థలను బతికించే లక్ష్యం, అది రైతులను ఉద్ధరించే లక్ష్యం కాదు. ఇలా సామాన్యులను కూడా ఏడిపించే లక్ష్యమే, సామాన్యులను చంపే లక్ష్యమే. సావు నువ్వు కడితే కట్టు, ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇప్పటికే ఒక నెల వాడుకున్న తర్వాత కడుతున్నటువంటి బిల్లు 4 రోజులు లేట్ అయితే కథమే, కడి చేసిపోతాడు వాడొచ్చి. కరెంటు పోల్ మీదకి కడి చేసిపోతే మళ్ళీ వాడిని పిలిపి చేయాలంటే 150 రూపాయలు అవుతాయి. ప్రతి ఒక్కరికి అనుభవం ఇక్కడ కావాలంటే చూడండి మీరు. వాడు వచ్చినప్పుడు హెల్పరు లేదా లైన్మెన్ ఎక్కి వేయాలంటే మళ్ళీ 150 రూపాయల ఫైన్ కట్టాలి, లేదా 200 రూపాయలు ఇచ్చుకోవాలి. నువ్వు కట్టే 500-600 బిల్లు కట్టకపోతే కూడా కడి చేసిపోతే మళ్ళీ 200 నువ్వు కట్టాలి. ఆల్రెడీ అట్లా సస్తున్న ప్రజలకి అప్పటికే ఇబ్బందులు అవుతున్నాయి. ఒకనాడు సరే ఒక నెల కట్టకపోతే ఇంకో నెల కట్టే వెసులుబాటు ఉంటుండే, 2 నెలలు 3 నెలలు చూసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. నీ బిల్ డేట్ డ్యూ డేట్ దాటిందా 2 రోజులు 3 రోజులే కథమే కట్టు. అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు అసలు బిల్లే కాదు, నువ్వు నెక్స్ట్ మంత్ వాడాలనుకుంటున్నటువంటి కరెంటును ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవాలి. నువ్వు ఒక 1000 రూపాయల కరెంటు వాడుతావు అంటే ఇప్పుడే దాంట్లో రీఛార్జ్ చేసి పెట్టుకోవాలి. ఇది సామాన్యులకు ఎంత ఇబ్బందికరమో చెప్పండి. ఇంకొక దారుణమైనటువంటి విషయం, అసలు మనం సాగునీటికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ఎంత కష్టపడుతున్నాం. బోర్లు పడక ఒక లొల్లి, పడితే ఒక లొల్లి, సగం సగం పోస్తాయి, ఆపుకుంటూ పోస్తాయి, నీళ్లుండయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అక్కడ రైతుల మోటార్లకు మీటర్లు పెడితే అది నడిస్తే అది కట్టాలంటే అది ఎవ్వంతరం అవుతుంది, నాకు అర్థమవుతలేదు. అసలు ఉచిత కరెంట్ అని చెప్పి ప్రభుత్వాలు పే చేస్తుంటేనే అప్పుడప్పుడు ఇంకా రైతుల మీద భారం పడుతూ ఉంది. ట్రాన్స్ఫార్మర్ గాలినప్పుడు, పోల్లు పడిపోయినప్పుడు నువ్వే ఎత్తుకచ్చుకోవాలి, నువ్వే వైర్ వేసుకోవాలి, నువ్వే జాయింట్ వేయించుకోవాలి, నువ్వే పెట్టుకోవాలి, లేకపోతే నువ్వే ట్రాన్స్ఫార్మర్ తెప్పించుకోవాలని చెప్పి ఇట్లా ఏడిపిస్తూ ఉంటే రైతులు ఆల్రెడీ సస్తుంటే మీదికంచి ఇప్పుడు ఇదొకటా? ఇవి ఉన్నది అసలు. ఇక మీటర్లు పెడితే పంటలు పండిస్తారా? అసలు అవుతుందా? ఒకనాడు ఆత్మహత్యలు ఎందుకైనా అనుకున్నారు. అసలు కరువు కాటకాలతోని ఆగమాగం అయిపోయిన కాడికెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఆ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారనే రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత కరెంట్ అని సంతకం పెట్టిండే. ఫస్ట్ ఫైల్ సంతకం అదే అయింది. అట్లాంటి గొప్ప పథకాలని ఇలా తీసి తుంగలో దొక్కడానికి సరే మన దగ్గర ప్రభుత్వం పే చేస్తుందేమో, చేస్తుండొచ్చు, కానీ అది ఎవరికి నష్టమవుతుంది? మళ్ళీ తిరిగి ఎవరి మీద పడుతుంది? తిరిగి ఎవరి మీద ఆ భారం వేస్తారు?
రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్రమైన. అయితే ఇక్కడ ఇగో గృహ సాగు తాగునీటి పథకాలు తప్పనిసరిగా మీటర్లు బిగించాలని మార్చి 26న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెస్ట్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరా సేవలను మెరుగుపరచడం, బిల్లింగ్లో పారదర్శకత, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక లక్ష్యం అని చెప్తోంది. దీని ప్రకారం కమ్యూనికేషన్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని, మీటర్ రీడింగు, బిల్లుల జారీ కోసం సిబ్బంది ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదని, బిల్లింగ్ లోపాలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, దశల వారీగా ఒకవేళ మీటర్లు ఏర్పాటు చేస్తే ఈ స్మార్ట్ మీటర్లతోని ఎప్పటికప్పుడు మన విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. పైగా ఆ మీటర్ రీడింగు, బిల్లుల జారీ కోసం సిబ్బంది ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదని. నాకు అర్థం కాలేదు. ఇంటింటికి తిరిగితే ఏమైంది, జీతాలు ఇస్తలేరా, జనాలు ఆ ట్యాక్సులు పే చేస్తలేరా, మీరు సర్ఛార్జీల పేరిట ఇష్ట రీతిని దోసుకుంటుంటే కట్టట్లేదా, చూడట్లేదా? భారం పెరుగుతుందనే భయాలు, స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై పరోక్షంగా భారం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్మార్ట్ మీటర్లు అంటే ఒక రకంగా మొబైల్లో టాక్ టైం డేటాను రీఛార్జ్ చేసుకున్నట్టే. గతంలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్నిసార్లు మాట్లాడి తెలుసా? ఇప్పుడు సరే ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతోంది అంటే డెఫినెట్గా వాళ్ళ మీద భారం పడ్డట్టే కదా. ఇగో మీరు చూడండి, గతంలో మీటర్ల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇగో విన్నారా? ప్రతి ఒక్కరి మీటర్ లెక్క తీయనట, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టానా, ఇక్కడ వాళ్ళు పెట్టమంటుండ్రా, ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా, పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ. విన్నారా? ఏంటి దాని ఎన్నుకున్న మతలవు? మీరు మంచిగా వినాలే, దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి. దాని ఎన్నుకున్న మతలవు ఏంది అంటే, విమానాలు అమ్మిండ్రు, ఓడరేవులు అమ్మిండ్రు, రైళ్లు అమ్మిండ్రు, కార్ఖాన్లు అమ్మిండ్రు, బ్యాంకులు అమ్మిండ్రు, అన్ని అయిపోయినాయి. మిగిలింది రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి. ఆ భూమిని కథం పట్టాలి, ఎరువుల ధర పెంచాలి, డీజిల్ ధర పెంచాలి, దున్నుకానికి ధర పెరగాలి, మరి కోతకు ధర పెరగాలి, మన పంటకు ధర ఇయ్యద్దు. అప్పుడు కేసీఆర్ అన్నటువంటి ఈ మాట ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు యాదికి రావాలి, యాదికి ఉండాలి. పైగా ఆయన గొప్ప అని చెప్తలేను, ఆయన ఆలోచన గొప్పది. ఇది అర్థం చేసుకోవాలి రైతుల కోసానికి. ఇగో లక్షల రూపాయలు, లక్షల కోట్లు కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచిన వాళ్ళకేమో టిక్కెట్లు కొనిచ్చి లండన్కి పంపిస్తారు. విన్నారా? లక్షల కోట్లు దోచుకున్న దొంగలకు ఈ దేశం నుంచి పంపించి మరి టిక్కెట్లు వేసి మరి ఈ దేశం దాటిస్తారు. వాళ్ళని రికవరీ చేసేంత దమ్ము ధైర్యం ఉండదు మన ప్రభుత్వాలకి, మన అధికారులకి. ఇగో వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తారు. విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు ఎవరి పుణ్యాన పోయిన దేశం నుంచి నరేంద్ర మోడీ, మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టము, నువ్వు ఏం చేసినా మంచిదే, తిరగబడతాం, కొట్లాడతాం, అవసరమైతే ఢిల్లీ దాకా వస్తాం, కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్టం, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అన్నడా. నీ సంస్కరణలు మేము అమలు చేయం. ఇట్లాంటి ప్రభుత్వం ఉంటేనేమో ఇవాళ కరెంటు మీటర్లకు ఏదో అంటారు కదా, మన మోటార్లకు మీటర్లు రాకుండా ఉంటుండే. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇగో మేము వ్యతిరేకిస్తున్నాం, మా ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఒక మాట అంటాడు, కథం మళ్ళీ ఎప్పటోలే బడే బాయ్ చోటే బాయ్, బడే మియా చోటే మియా మంచిదలిగిరు మనకు. ఇట్లా మీరు ఏమైనా చేయరు, మేము అసలు ఒప్పుకోము, మేము యాడదాకైనా కొట్లాడతాం, మీరు చూడుర్రి అని చెప్పి ఇట్లా మాట్లాడితేనేమో వాళ్ళు జర వెనక ముందు ఐదురు. కానీ ఇంకేం మాట్లాడతారు? ఇంకా ఉందా ఆ దమ్ముందా? ఇట్లా మాట్లాడే దమ్ము ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకరికన్నా ఉందా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మా రైతులకి ఉచిత కరెంట్ ఎట్లా ఇయ్యారో మేము చూస్తామని చెప్పి అడిగే ధైర్యం ఉన్నదా? మీటర్లు పెట్టకుండా ఇలా మీటర్లు పెడితే ఏమవుతుందో అనేది ఇక్కడ క్లియర్గా ఇగో. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై పరోక్షంగా భారం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. స్మార్ట్ మీటర్లు అంటే ఒక రకమైన మొబైల్లో టాక్ టైం డేటాను రీఛార్జ్ చేసుకున్నట్టే. ఎంత విద్యుత్ అవసరమో ఆ మేరకు ముందుగానే డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతిరోజు వినియోగదారుని కరెంటు వాడకాన్ని గమనిస్తారు. ఇక లొల్లి పెద్ద పంచాయతీ అవుతుంది. ఇక ఇండ్లలో ఇక ఇట్లా వాడకు, అట్లా వాడకు, ఇది ఎక్కువ వాడినావు, ఇలా పొద్దుగలు ఇది వాడినావు, అది వాడినా, పొద్దుందాకా దాన్ని అనలైజేషన్ అవుతుంది. ఇక ఇలా నువ్వు మిక్సీ పెట్టినవా, ఇలా నువ్వు వాషింగ్ మిషన్ 2 సార్లు వేసినవా, ఫ్రిడ్జ్ పొద్దుందాకా ఎందుకు నడిచింది, ఇవన్నీ లెక్కలు వస్తాయి. ఇక ఇలా 2 యూనిట్లు ఎక్కువ కాలింది, నువ్వు ఇంట్లో వన్నరా ఏసీ వేసుకురా అని అడిగేటోళ్ళు అవుతారు. ఇక మరి ఎట్లా రేపు ఇట్లా రీఛార్జ్ చేసుకొని గడికి టాక్ టైం లెక్క చూసుకున్నట్టయితే డెఫినెట్గా అట్లాంటి ఇబ్బందులు వస్తాయి కదా. అంటే అదొక పని అన్నట్టు, పని లేనుకో పని పెట్టినట్టు. ఆ మేరకు ముందుగానే డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతిరోజు వినియోగదారుని కరెంటు వాడకాన్ని గమనిస్తారు. సగటు కన్నా ఎప్పుడైనా ఎక్కువగా వాడుకుంటే తక్షణమే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విన్నారా? సగటు కన్నా అంటే రెగ్యులర్గా వాడేదానికంటే కనుక ఎవరైనా ఎక్కువ వాడితే ఖతం అయిపోతుంది. ఇక రీఛార్జ్ చేసుకోవడంలో ఆలస్యమైన కరెంటు బంద్ అవుతుంది. ఎక్కువ లోడ్ ఉన్న కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు స్మార్ట్
ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్ సమాఖ్య స్పష్టం చేసింది. ఫలితంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల వంటి పెద్ద వినియోగదారులతో పాటు ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగించుకునే సంస్థలకు ఈ స్మార్ట్ మీటర్లు గుదిబండగా మారతాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని అటవీ, కొండ, మారుమూల ప్రాంతాల్లో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిబంధనలు పేర్కొన్నారు. ఇది ఎలా ఆచరణ సాధ్యమని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లకు అయ్యే వ్యయాన్ని ఏకకాలంలో కాకుండా విడతల వారీగా వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సాధారణ మీటర్లతో పోలిస్తే వీటితో కరెంటు బిల్లులు ఎక్కువే చెల్లించాల్సి వస్తుందని వాటిని వినియోగంలోకి తెచ్చిన చోట ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మీటర్లు కలిగిన వారంతా నెల రోజుల ముందు రీఛార్జ్ చేసుకోవాలి. 30 రోజుల వినియోగానికి రీఛార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు గ్రేస్ పీరియడ్ వినియోగదారునికి లభిస్తుంది. బిల్లు చెల్లించడం ఏమాత్రం మర్చిపోయినా ఇంట్లో చీకట్లు అలుముకుంటాయని ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు వీటి వల్ల పేద విద్యుత్ వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఖచ్చితమైన సమయానికి రీఛార్జ్ చేసుకోవడానికి వీరి వద్ద డబ్బు ఉండకపోవచ్చని, అలాంటి వారు చీకట్లో మగ్గిపోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయంటూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. ఈ మీటర్ల కారణంగా వచ్చే బిల్లుల మోతకు తాళలేక ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లతో భారీగా బిల్లులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ్లోని చాలా గ్రామాల్లో వినియోగదారులు మీటర్లను తొలగించి ధ్వంసం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారంటూ గిసొంటప్పుడే అనిపిస్తుంది. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు మీటర్లు పెడతామన్నా, మోటార్లకి మీటర్లు పెడతామన్నా ఆయన ఏ రకంగా మాట్లాడేటోడు, ఏ రకంగా వ్యతిరేకించేటోడు. సరే, కొంతమంది మళ్ళీ అదేంది రాష్ట్రపతి ఎలక్షన్కి మరి సపోర్ట్ చేసిండు కదా, లేకపోతే నోటు బందీకి సపోర్ట్ చేసిండు కదా, లేకపోతే జిఎస్టీకి సపోర్ట్ చేసిండు కదా అని మాట్లాడేటోళ్ళకి ఇంకొక సమాధానం, అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఆపోజ్ చేసింది వీళ్ళే, కొట్లాడింది వీళ్ళే, పోయి అది వ్యతిరేకించి దాన్ని రిటర్న్ తీసుకునేదాకా రైతులతో పాటు పోరాటాలు చేసింది వాళ్ళే. అది కూడా అర్థం చేసుకోవాలి. రెండూ ఉంటాయి. ఎక్కడికించి రైతులకు ఇబ్బంది కావద్దు అనేదే కదా ఆలోచన మనకి. మన సమాజం, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకూడదనే కదా. వేరే రాష్ట్రాల్లో పోనీ సక్సెస్ అయింది, దానివల్ల ఉపయోగమే ఉన్నదంటే నో డౌట్. ఇలా జిఎస్టీ అయినా, నోట్బందీ అయినా ఎట్లా అయితే అనుభవిస్తున్నామో మిగతాది కూడా అనుభవించడం, అక్కడ వచ్చే సమస్యలు కూడా అనుభవించడం. కానీ వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ నష్టం అవుతుంది, చీకట్లో మగ్గిపోతున్నామని మీటర్లు తీసి బండకేసి కొట్టి అలా ఆల్రెడీ చీకట్లో మగ్గుతున్నారని తెలిసినాక కూడా మనము ఇంకా బుద్ధి లేక సపోర్ట్ చేస్తామని అంటా ఉన్నారు.